హలో అండి, నమస్తే. నా పేరు నరేష్. మీరు చూస్తున్నారు కామెడీ లోకల్ టీవీ. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన నేటి వార్తా విశేషాన్ని సంక్షిప్తంగా చూద్దాం. మాచారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ ముఖ్య అతిథిగా హాజరై నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. నూతన చైర్మన్ గా నౌసిలాల్ నాయక్ ప్రమాణ స్వీకారం చేయగా పాలక వర్గం సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా షబీర్ అలీ మాట్లాడుతూ రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. రైతులకు రుణాలు, విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ సేవలు సకాలంలో అందించడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. నూతన పాలక వర్గం రాజకీయాలకు అతీతంగా రైతులందరికీ సమానంగా సేవలు అందించాలని కోరారు. మాచారెడ్డి మండల రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తన వంతు సహకారం అందిస్తామని షబ్బీర్ అలీ హామీ ఇచ్చారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 49 వార్డుల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ బీజేపీ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ పర్వతాలకు వినతి పత్రం అందజేశారు. వార్డుల్లో పారిశుద్ధ్యం, రోడ్డు, డ్రైనేజీ, తాగునీరు తదితర సమస్యలపై దృష్టి సారించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని వారు కోరారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మున్సిపల్ అధికారులు వేగంగా స్పందించాలని బీజేపీ కౌన్సిలర్లు విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 46, 47 వార్డులో ఎస్ఐఆర్ ప్రక్రియ డ్రాఫ్ట్ ఓటర్ జాబితాపై అవగాహన కల్పించేందుకు భారత్ రోడ్లో వార్డు సభ నిర్వహించారు. కౌన్సిలర్లు గరిగంటి స్వప్న, లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఓటర్ల జాబితాను చదివి వినిపించారు. ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తూ జాబితా సవరణ ప్రక్రియపై బిఎల్ఓలు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఆర్ఓ రవిగోపాల్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రసన్న, మున్సిపల్ అధికారి భాగ్యలక్ష్మి, వార్డు అధికారి కిషోర్, బిఎల్ఓలు కాశీరాం, పిట్ల రేఖ, వెంకటలక్ష్మి, బబితాతో పాటు 46, 47 వార్డు ఓటర్లు పాల్గొన్నారు. జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ విక్టర్ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీలో నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో ప్రమాదకర ప్రాంతాలు గుర్తించి భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. జాతీయ రహదారుల వెంట ఉన్న అనధికార దాబాలు, అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించాలని, అటవీ ప్రాంతాల్లో వేగ నియంత్రణ పాటించాలని సూచించారు. ప్రమాదకర మలుపులు, సూచక బోర్డులు, వేగ నియంత్రణ చర్యలపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, అటవీ శాఖ అధికారి నీరజ్, R&B అజ్మీరా రామాతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ 9, 11 వార్డుల్లో ప్రత్యేక సమగ్ర సవరణ ఓటర్ల జాబితాపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 18 ఏళ్లు నిన్న అర్హులైన యువత కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కౌన్సిలర్లు, బిఎల్ఓలు సూచించారు. ఓటర్ల జాబితాలో పేర్లు, చిరునామాలో తప్పులు ఉంటే సరి చేసుకోవాలని, ఒక వ్యక్తికి 2 చోట్ల ఓట్లు ఉన్న మరణించిన వారి పేర్లు జాబితాలో ఉన్న తొలగించేందుకు దరఖాస్తు చేయాలని తెలిపారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఓటర్ల సందేహాలు బిఎల్ఓలు నివృత్తి చేశారు. కార్యక్రమంలో 9వ వార్డు కౌన్సిలర్ బండారి నరేందర్ రెడ్డి, 11వ వార్డు కౌన్సిలర్ రాణి శ్రీనివాస్ తో పాటు బిఎల్ఓలు, స్థానిక ఓటర్లు పాల్గొన్నారు. మాచారెడ్డి మండల కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో నూతనంగా మంజూరైన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ అధికారులతో కలిసి అర్హులైన పేద కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా షబీర్ అలీ మాట్లాడుతూ పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపట్టిందని తెలిపారు. రేషన్ కార్డులపై సబ్సిడీ ద్వారా నిత్యావసర సరుకులు పొందడంతో పాటు వివిధ సంక్షేమ పథకాలకు అర్హత లభిస్తుందని తెలిపారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చివరి అర్హుడి వరకు చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
బిక్కనూరు మండలంలోని అంతంపల్లి గ్రామ శివార్లో ఉన్న అక్రమ నిర్మాణాలను తక్షణమే తొలగించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు నరసింహుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్ వలకొండ మంజుల సంజీవరెడ్డికి వినతి పత్రం అందజేశారు. 44వ జాతీయ రహదారి పక్కన కొన్ని వాణిజ్య సంస్థలు అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు ఆయన ఆరోపించారు. అక్రమ నిర్మాణాలపై గ్రామ సభ నిర్వహించి విచారణ చేపట్టాలని కోరారు. ప్రభుత్వ కుంటలు, చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారనే ఆరోపణలపై అధికారులు సమగ్రంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని సర్పంచ్ కోరారు. అధికారులు వెంటనే స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని నర్సింహులు హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం గ్రామ కార్యదర్శి సిద్ధరాములు, ఇతర నాయకులు నర్సింహులు, భూపాల్, రజనీకాంత్ పాల్గొన్నారు. రాజంపేట పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా భువనేశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని, అసాంఘిక కార్యకలాపాలు, అక్రమాలు, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. తాడ్వాయి సొసైటీ సమీపంలో రైతులు యూరియా కోసం ధర్నా నిర్వహించారు. తాడ్వాయి సొసైటీలో ఈ రోజు 440 యూరియా బస్తాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచక కేవలం 2 నిమిషాల్లోనే నో స్టాక్ గా చూపించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతులు ఏవోతో పాటు సొసైటీ సీఈఓను కలిసి రైతులకు అవసరమైన మేరకు యూరియా సరఫరా చేయాలని కోరారు. బీబీపేట మండలంలోని యాడారం, శివరామిరెడ్డి గ్రామాల ఉమ్మడి వీడీసీ కమిటీ ఆధ్వర్యంలో స్వాగత తోరణం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. గ్రామ ప్రజల సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో వీడీసీ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్లు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీడీఓలు, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నిజాంసాగర్ మండలంలోని బంజేపల్లి గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామ సభలో కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పాల్గొని ఎస్ఐఆర్ తదుపరి ప్రక్రియపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఉండేలా, అనర్హుల పేర్లను తొలగించేలా చేపడుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ముసాయిదా ఓటర్ జాబితాలో తమ పేర్లను పరిశీలించుకోవాలని, తప్పులు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించి దరఖాస్తులు, క్లెయిమ్లు, అభ్యంతరాలు సమర్పించాలని సూచించారు. ఫారం 6 ద్వారా కొత్త ఓటర్ నమోదు, ఫారం 7 ద్వారా మరణించిన లేదా డూప్లికేట్ ఓటర్లపై అభ్యంతరాలు, ఫామ్ 8 ద్వారా ఓటర్ వివరాలు సవరణ చేసుకోవచ్చని వివరించారు. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు, అక్టోబర్ 19న తుది ఓటర్ జాబితా ప్రచురించనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. తాడ్వాయి మండలంలోని ఎర్రపహాడ్ గ్రామంలో ఎస్ఐఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోవాల్సిన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లవ్వ, ఉప సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, జీపీఓ రవలితో పాటు సెక్రటరీ నవీన్ రావు, బిఎల్ఓలు పాల్గొన్నారు. సదాశివనగర్ మండలం అడ్డూరు ఎల్లారెడ్డి గ్రామం మాజీ సర్పంచ్ ఆకుల భూమలింగం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆయన స్వగృహానికి వెళ్లి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భూమలింగం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం.